ఆఫ్ ఎవ్రీథింగ్ అని అన్నాను. సో, యూజువల్‌గానే ఇప్పుడు అలా మనము ఒక ట్రెండీగా కనిపించాలి అంటే ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ ఏసుకోవాలి. లేకుంటే దేవుడి గురించి మాట్లాడొద్దు, సనాతనం గురించి మాట్లాడొద్దు. కొంచెం ఇదంతా మనకి టూ ట్రెడిషనల్ అయ్యారా? లేకుంటే ఒక పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఇలాంటి ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా! సో, ఈ అన్నిటిని మిక్స్ చేసుకొని, అన్నిటిని ఇంబైబ్ చేసుకొని ముందుకెళ్ళడం, ఒక సొసైటీ కోసం పాటుపడడం. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్షియర్. సో, ఎలా వీటన్నిటిని కలిపి ముందుకెళ్తున్నారు? ఒక మిక్స్ ఎలా ఉంది మీ దగ్గర? ఐ థింక్ వీ షుడ్ బ్యాలెన్స్ కవిత. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్మ్. ఐ థింక్ ఏ ప్లేస్‌లో రోమ్‌లో ఉంటే రోమ్ లాగా ఉండాలి. అయోధ్యకైతే అయోధ్యలాగా డ్రెస్ అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్. చిన్నప్పటి నుంచి కూడా అదే నేర్చుకున్నాను. హ్మ్. సో ఫ్యాషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ డ్రెస్ ఫర్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బిలీవ్ ఇన్ డ్రెస్సింగ్ ఫర్ మై సెల్ఫ్. హ్మ్. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు డ్రెస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ నాట్ ఫర్ పీపుల్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్లేస్లో ఎలా తయారవ్వాలో అలా తయారవ్వాలి. ఐ థింక్ ఇది చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ నేర్పిస్తారు మనకి. అండ్ మన జనరేషన్తో అయిపోయింది ఇది, నా ఉద్దేశం. హ్మ్. ద కరెంట్ జనరేషన్ ఐమ్ సీయింగ్ టెంపుల్స్ కూడా జీన్స్ వేసుకొస్తున్నారు ఆర్ టీ షర్ట్స్ వేసుకొస్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్. అండ్ పేరెంట్స్ ఆల్సో నేర్పించాలి వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా లంగావణి వేసుకోవాలో, చీర వేసుకోవాలో, లైక్ చున్నీ వేసుకోవాలో. దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. దిస్ ఇస్ కాల్డ్ సనాతన్ ధర్మ ఇన్ మై ఒపీనియన్. యూ టీచ్ ద రైట్ వాల్యూస్ టు ద చిల్డ్రన్. మీరు టెంపుల్స్ గురించి చెప్పినప్పుడు అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్‌లో కనిపిస్తుంటాయి. సాంప్రదాయబద్ధంగా రండి, మహిళలైతే దుపట్టాలు వేసుకోండి, చీరలు కట్టుకొని రండి, లంగా ఓణీలు వేసుకోండి, పురుషులైతే ప్యాంట్లు, నెక్కర్లు కాదు లుంగీ, ధోతి కట్టుకొని. ఇవన్నిటిని చూసిన తర్వాత మోరల్ పోలీసింగ్ అనేటువంటి ఒక మాట వస్తుంది. ఏంటి మీరు ఒకసారి భక్తితో దేవుడి దగ్గరికి రావడమే గొప్ప, ఈ యంగ్ జనరేషన్ అలా వస్తోంది అనుకున్నప్పుడు ఇన్ని కోడ్ ఆఫ్ కండక్ట్స్ లేకుంటే ఇన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెడతారా అనే మాటని ఎలా చూస్తారు మీరు? ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేర్ ఇస్ డెకరమ్ టు మెయింటైన్. ఒక సినిమా ఫీల్డ్కి వెళ్తే యూ డ్రెస్ వాట్ యూ వాంట్, హౌ యూ వాంట్. ఒక థియేటర్కి వెళ్తే యూ డ్రెస్ హౌ యూ వాంట్. బట్ టెంపుల్ ఈజ్ అ వెరీ సీక్రెట్ ప్లేస్. యూఆర్ గోయింగ్ టు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం మనం. సో దిస్ సంథింగ్ సుప్రీం, మనకన్నా ఎక్కువ. అండ్ యూ హ్యావ్ టు బీ కంఫర్టబుల్లీ డ్రెస్డ్. ఏ కంచి పట్టు వేసుకోకర్లా, బెనారస్, బట్ నైస్ చూడిదార్ విత్ దుపట్టా. కవర్ యువర్ సెల్ఫ్, because that is called respect for women also. People will respect you. I'm not saying jeans eskunte respect radan. I also wear jeans. I also wear skirts when I go abroad. But you have to dress accordingly when you go to a temple because there's a decorum to maintain. రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ అన్నారు మీరు. అంటే ఫెమినిస్టా మీరు? I'm a hardcore feminist. I support women. And I know a lot of men won't like, but any woman who come to me, ee help kavali ante 100% chestan. I don't get insecure. I don't get insecure with anything. And naakana paiki velipotaro. Chaala mandi help chesina vallu kuda manakanna edigaru. So I'm happy. But they give that respect. And man time vacham manaku avutundi. I'm a true feminist. Everybody in my circle, everybody in Hyderabad knows that Shri is a true feminist. And I'm proud. సో యూజువల్‌గా ఫెమినిస్ట్ అనగానే విమెన్ హక్కుల గురించో లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతూ పోరాడడం అనేది ప్రతిదానికి మగాడిదే తప్పు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది కదా! సో అప్పుడు కేవలం మగాడిదే తప్పవుతుందా? ఆడవాళ్ళ తప్పు ఉండట్లేదా అందులో? 100%. 100%. We cannot blame అబ్బాయిలనే బ్లేమ్ చేయక్కర్లా. ఆర్ బికాస్ ఉమెన్ కూడా వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ వెరీ వెల్. చాలా మంది వాళ్ళ తప్పు అంటారు. బట్ సో ఈ మధ్య కాలంలో అయితే హెరాస్మెంట్ ఇస్ టువర్డ్స్ ద మెన్. Household domestic violence is from the woman. I'm surprised. But then we cannot just, women is a very sensitive subject. We have to balance and see how to do these things. So ఎగ్జాక్ట్లీ ఉమెన్ కమిషన్ ఉన్నట్టుగా మెన్ కోసం కూడా ఒక కమిషన్ ఉండాలి అనేది గతంలో భార్యాబాధిత సంఘాలు అన్నప్పుడు ఇప్పుడు పురుష హక్కుల కోసం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ఈవెన్ కోర్టులు కూడా అదే మాట చెప్తున్నాయి కదా. కొంచెం జాగ్రత్తగా తీర్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వి నీడ్ టు అండర్స్టాండ్ ద సొసైటీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది కూడా ఆలోచించాలి అనుకున్నప్పుడు అందులో అందరి వైపు నుంచి తప్పు ఉంది కదా. ఒక ఫ్యామిలీ వైపు నుంచి ఉంది, ఆ తర్వాత యంగ్ జనరేషన్ వైపు నుంచి ఉంది, పేరెంట్స్ వైపు నుంచి ఉంది, అందరి వైపు నుంచి ఆలోచించాలి కదా. అందరి వైపు ఆలోచించాలి కవిత. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్, ఇదివరకు కాలంలో ఎస్ ఐ అగ్రీ ఉమెన్ వేర్ హెరాస్డ్ బై మెన్ ఓవర్ అత్తగారనో అది. బట్ టైమ్స్ హెవ్ చేంజ్డ్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైందంటే దే బికమ్ వెరీ బ్రాడ్ మైండెడ్. ఈక్వల్ అంటారు అబ్బాయిలతో, అన్నీ అంటారు. బట్ దెన్ దే హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. దే యూజింగ్ దిస్ థింగ్ లైక్ వీళ్ళు మనని అరెస్ట్ చేశారు అలా అంటాం. లైక్ ఐ డోంట్ నో. ఐ మీన్ ఐ ఫీల్ ఉమెన్ ఆర్ ఆల్సో అట్ ఫాల్ట్ టుడే. 100%. ఎగ్జాక్ట్లీ. సో ఈ స్టేజ్లోనే మనం పిల్లలకి నేర్పించాల్సినవి కొన్ని ఉంటాయి.
విలువలు అంటాం మనం. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనే దాంతో పాటుగా ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలి అనేది. అండ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనం కాపాడుకుంటూనే యాస్ ఎ మదర్ ఏం చెప్తారు మీరు? ఐ థింక్ మన పిల్లలకి వీ హ్యావ్ టు టీచ్ సంస్కారం. ఫస్ట్ సంస్కారం పెద్దోళ్ళు వచ్చినప్పుడు లెగవాలి. హ్మ్. ఈ మధ్య కాలంలో ఏ పిల్లలు లెగరు. కాలు మీద కాలేసుకొని కూర్చొని హాయ్ అంటారు. I myself don't agree with that because I myself get up and touch elders' feet the minute. That is the basic samskara my parents taught me. హ్మ్. See, my son, I can say నీతులని చెప్తున్నాను, but మీ son పాటిస్తారని. Yeah, my son gets up, but కాళ్ళు దండం, he says, I only like touching అమ్మమ్మ తాతగారు's leg. హ్మ్. I don't touch like you, mom. పెద్దోళ్ళు ఏ పెద్దోళ్ళు వచ్చినా నువ్వు కాళ్ళకు దండం పెడతావు. I can't do that అంటాడు. But I understand his my cycle, but at least he లెగుస్తాడు elders వచ్చినప్పుడు. That is a basic thing you have to teach your children. It is very important to teach. Otherwise, ఇంకా there's nothing left. I mean, it is very important. మొబైల్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో అలా చూసుకుంటూ ఉండిపోకుండా ఎవరొచ్చారు అనేది కూడా కొంచెం గమనిస్తూ Yeah, ఉంటే they just keep watching. Yeah, hi అంటారు. ఎవరు వచ్చారు, ఏం తింటున్నారో కూడా తెలియట్లేదు ఆ రోజు. అవును. I mean, you ask the children, ఏం తిన్నాము అంటే, I don't know, I don't remember అంటారు. Because they are always on the phone. హ్మ్. We never had. మన చిన్నప్పుడు ఫోన్లు లేవు, భోజనం అప్పుడు కామ్గా ఉండాలి, తినాలి, we should sit with the family and eat. ఇప్పుడు అది కూడా లేదు. ఫ్యామిలీ ఎవరి కాళ్ళు రూమ్లో తింటారు, టీవీలు చూస్తున్నారు. యాహ్! There's a lot of change. And parents should really take care of this because otherwise it will degenerate the generation. ఎగ్జాక్ట్‌లీ. మనం ఇప్పుడు జనరేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సినిమాలు యాక్చువల్‌గా శ్రీదేవి చౌదరి గారి ఫ్యామిలీ అంతా ఒకవైపేమో ఫాదర్ ఏమో బీసీసీఐకి వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. అండ్ మదర్ వైపేమో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉంది. క్రికెట్ ఉంది, రాజకీయాలు ఉన్నాయి. బట్ హౌ కమ్ మీరు ఫిల్మ్స్‌లో ఎంటర్ అయ్యారు? అది కూడా చాలా చాలా లేట్‌గా ఒక మదర్‌గా. You know what happened? చిన్నప్పుడు 16 years నాన్నగారిని అడిగాను, కెన్ ఐ గో ఇంటూ ఫిల్మ్స్? ఈ సెడ్ వెళ్ళమ్మా కానీ తిరిగి రావద్దన్నారు. ఓహ్! సో ఐ సెడ్, యు నో వాట్, ఈ లగ్జరీ మనకు దొరకదు కదా, మళ్ళీ బయటకు వెళ్తే ఇంత కష్టపడాలి అండ్ ఆల్ దట్. బట్ ఐ షుడ్ హ్యావ్ గాన్ అవుట్, మేబీ ఐ షుడ్ హ్యావ్ డన్ బెటర్, బట్ ఇట్స్ ఓకే. సో వన్స్ ఐ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ అ గ్రేట్ సబ్జెక్ట్ టు డూ, టుడే gay is a huge name and especially in South Indian families. If your son is a gay or a daughter is a gay, my God, it's like you can't even fathom that thing. So our subject touches. Imagine a South Indian mother whose son is a gay, and he comes and confronts the mother saying that I'm a gay, and how even Ella handled this in that situation, and how gracefully she handled is what I did the subject, and we won 2 international awards for that. కాన్స్ ఫిల్మ్ And yes, ఫెస్టివల్. Cannes Film Festival, we screened the film, and I'm proud that I did the subject. ఎలా ఫ్రెండ్స్ ఇన్ లా అనే ఒక టైటిల్ పెట్టాలనిపించింది? మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అన్నట్టుగా. See what happened, ఒక సీన్ ఉంది కవిత సినిమాలో, ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఇందు అనే క్యారెక్టర్ రిటర్న్ వచ్చేస్తుంది. అట్ దట్ టైమ్ ఆ అబ్బాయి అడుగుతాడు, వాట్ డూ ఐ కాల్ యూ, యూ ఆర్ మై మదర్ ఇన్ లా ఆర్ అంటే, నో ఐఎమ్ నాట్ యువర్ మదర్, ఐఎమ్ యువర్ మదర్ ఇన్ లా officially, but I think we are more than mother in law, we are friends in law. ఓకే. So friends is something, a mother-in-law is also considered as a friend. So it's a good tagline అనుకొని we said that we are friends in law.